కమలానికి అవినీతి మచ్చ. బీజేపీ నాయకులపై వచ్చిన అవినీతి ఆరోపణల మాట ఏమిటి? తాము చేసిన తప్పులు కప్పించుకోవటానికి భారతీయ జనతా పార్టీ డ్రామాలాడుతుందా? ప్రజల్లో ప్రతిపక్షాల ప్రతిష్టను దిగజార్చడానికి కుయుక్తులు పన్నుతుందా? ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో జరిగిన డబ్బుల కట్ట వ్యవహారం ఏమైంది? గురువింద గింజ తన కింద ఉన్న నలుపును గుర్తించదట. సిబిఐ వారిపై పెట్టిన కేసులు ఏమైపోయాయి? వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పుడే మాయావతిపై కేసు. జస్టిస్ వర్మ ఇంట్లో కాలిపై దొరికిన డబ్బు ఎవరిది? ఇలా చెప్పుకుంటూ పోతే బీజేపీకి ఎన్నో అవినీతి మరకలు. పాస్టర్ ప్రవీణ్ను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరణ. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నాయకులు చింతామోహన్. చాలా అద్భుతంగా మాట్లాడారు. సో భారతీయ జనతా పార్టీ తాము చేసిన తప్పులు కప్పించుకోవడానికే డ్రామాలు ఆడుతుందని చెప్తున్నారు. నిజంగానే అండి. ఇప్పుడు మనం ఏపీలో చూస్తే ఆయన పేరేంటి, మన సుజనా చౌదరి, సీఎం రమేష్, ఇట్లాంటి వాళ్ళంతా కూడా మామూలు స్కాములు కాదు, దేశంలోనే అత్యంత భారీ స్కాములు చేశారు వీళ్ళంతా. వీళ్ళు బీజేపీలోకి వెళ్ళగానే ఒక్కసారిగా మంచివాళ్ళు అయిపోయారు వీళ్ళంతా కూడా. రేపటి రోజున మన ఆయన పేరేంటి, జగన్మోహన్ రెడ్డి పార్టీలో నెంబర్ 2 విజయసాయిరెడ్డి కూడా రేపటి రోజున బీజేపీకి వెళ్తాడు, మంచోడు అయిపోతాడు. ఇదే జరుగుతుంది తెలుసా. బీజేపీకి వెళ్తే మంచోళ్ళు అయిపోతారు. గతంలో అనేవాళ్ళు గంగలో మునిగిలేస్తే పాపాలు తేలుతాయని. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏంటంటే బీజేపీలోకి వెళ్తే పాపాలు పోతాయి అన్నమాట. ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేయొచ్చు, మర్డర్లు చేయొచ్చు, రేపులు చేయొచ్చు, ఎన్నన్నా చేయొచ్చు. ఒకసారి బీజేపీలోకి వెళ్ళి బయట రండి, ఫ్రెష్ అయిపోతారు మీరు. అదే యాడ్ వచ్చేదిగా, ఏం యాడ్ అది, అవాక్కయ్యారా అని వచ్చే టైడ్ యాడ్ లాగా మీరు బీజేపీలోకి వెళ్ళొచ్చారంటే సప్పని ఇలా మీ మీద ఉన్న అవినీతి పోద్ది, మీ ఉన్న అన్ని కేసులన్నీ మాఫీ అయిపోతే మీరు మంచోళ్ళు అయిపోతారు. ఇంకొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే మీరు పెద్దల సభ, రాజ్యసభకు కూడా వచ్చేస్తారు కావాలంటే. తెలుసా, బీజేపీ అలాంటిది, గంగానది లాంటిది అనమాట. దాంట్లో మునిగి తేలారంటే అంతా మీ ఎన్ని పాపాలు చేసినా బొమ్మని పోతాయి అన్నీ. కాంగ్రెస్ నాయకులు చింతామోహన్ ధ్వజమెత్తారు. సో బీజేపీ పాలనలో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు దొరికింది. ఆ డబ్బు ఎలా వచ్చింది, ఎవరిచ్చారు, ఏ తేదీల్లో ఇచ్చారు, ఎలా బయటపడింది అన్న విషయాలు ప్రజలకు తెలియపరచాలి. అదేవిధంగా జస్టిస్ వర్మ ఇంట్లో కాలిపోయిన డబ్బు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అందరూ చెప్పుకుంటున్నారు. మరి దీనిపై కేంద్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటని ప్రశ్నించారు. ఒక జడ్జి ఇంట్లోకి ఒక పుస్తకం తీసుకెళ్లాలన్నా, ఒక వాటర్ బాటిల్ తీసుకెళ్లాలన్నా స్క్రీనింగ్ చేస్తారు. కారు డిక్కీ తెరిచి చూస్తారు. అలాగే ఆ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగలేదు. జడ్జి ఇంట్లో ఒక పిల్లగాడు పని మనిషి ఉండేవాడు. హోలీ పండుగకి 2000 రూపాయలు కావాలని జడ్జి భార్యని అడిగితే ఆమె ఇవ్వను పోందంట. ఇన్ని కోట్లు డబ్బు పెట్టుకొని ఇట్లాంటి పనికి మాలిన పనులు చేస్తారు వీళ్ళు. 2000 ఇవ్వకపోతే కసురుకుంది. ఆ పిల్లగాడికి కడుపు మండింది. 500 కట్ల రూపాయల డబ్బుకు అగ్గిపుల్ల గీసి నిప్పెట్టాడు. జడ్జి ఇంట్లోంచి పొగ మంటలు రావడంతో ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఇది జరిగిన వాస్తవం. మరి ఈ వ్యవహారంలో సిబిఐ, ఈడీ అధికారులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఏం చేస్తున్నారు? మోడీ, అమిత్ షా చిన్న వాళ్ళపై పడతారు కదా. మరి జడ్జి ఇంట్లో 500 కోట్ల రూపాయల డబ్బు ఎలా వచ్చింది? ఈ వ్యవహారంపై దేశ ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మన్ కీ బాత్లో చెప్తారా లేక ఆల్ ఇండియా రేడియోలో చెప్తారో మీ ఇష్టం అంటూ చింతామోహన్ ప్రధానికి సూచించారు. బీజేపీ పాలనలో దాడులు, హత్యలు ఎన్నెన్నో జరిగాయి. దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మైనార్టీల పరిస్థితి ఏం బాలేదు. క్రిస్టియన్లపై దాడులు ఎక్కువయ్యాయి. దురదృష్టం ఏంటంటే పాస్టర్ ప్రవీణ్ను హత్య చేసి యాక్సిడెంట్గా మార్చేశారు. ఆయన ఆల్కహాల్ తీసుకున్నట్లు పోస్ట్మార్టం రిపోర్ట్లో లేదు. దీనిపై ఎవరు సమాధానం చెప్తారు? ఇక ఒక్క వెస్ట్ బెంగాల్లోనే కాదు, దేశమంతా ముస్లింలు ఆందోళన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఎస్సీలు దినానికి 3 పూటల్లో 1 పూట భోజనం చేసి పడుకుంటున్నారు. ఓబీసీలు దినానికి 2 పూట్ల భోజనం చేయగలుగుతున్నారు. ఒకప్పుడు అంటరానితనం భయంకరంగా ఉండేది. దాన్ని కొంతవరకు గాంధీ, నెహ్రూ కృషితో పోయింది. ఇప్పుడు నిజంగా మళ్ళీ ఈ మోడీ, బీజేపీ పరిపాలన వల్ల మరోసారి అది వచ్చిద్దేమో డౌట్గా కూడా ఉందని చెప్తున్నారు. ఇక మరి ముఖ్యంగా పాలకపక్షం, ప్రతిపక్షం మధ్య వైషమ్యాలు దేశానికి మంచిది కాదని చింతామోహన్ సూచించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షాన్ని పాలకపక్షం శత్రువులో చూస్తున్నాయని దుయ్యబట్టారు. అంబేద్కర్ డే రోజు పార్లమెంట్ భవనానికి ప్రధాని మోడీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వచ్చారు. ఈ సందర్భంగా దేశ ప్రధాని అందరినీ పలకరించాలి. కానీ ఆయన ఎవరిని పలకరించలేదు. ఒక నవ్వు కూడా నవ్వలేదు. కనీసం చేయి కూడా ఊపలేదు. ఇలా ప్రవర్తించడం చాలా తప్పు. అధికార పక్షం, ప్రతిపక్షం మధ్య వైరుధ్యం మంచిది కాదు. ఇది దేశానికి ఎంతో నష్టం. జడ్జిల జడ్జిమెంట్లపైన వ్యాఖ్యలు చేయొచ్చు, అవినీతిని ప్రశ్నించవచ్చు. కానీ ఇటీవల ఉపరాష్ట్రపతి చేసిన వ్యాఖ్యలు తప్పు. నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఉపరాష్ట్రపతి తనకు 40 సంవత్సరాలుగా తెలుసని, చంద్రశేఖర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆయన పార్టీలు మార్చి ఉపరాష్ట్ర పదవి సంపాదించారని చింతా గుర్తు చేశారు.
ఇంకా విలేకరుల సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెక్రటరీ శ్రీనివాస్ గౌడ్ కూడా పాల్గొన్నారంట. సో చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మంచి పాయింట్సే చేశారు ఈయన. మరి వాటి గురించి బీజేపీ ఏ విధంగా సమాధానం చెప్తుందో చూడాలి మనం.